అందరికీ నమస్కారం అండి. మన కైకలూరు నియోజకవర్గ శాసనసభ్యులు గౌరవనీయులు డాక్టర్ కామినేని శ్రీనివాస్ గారి ప్రోద్బలంతో ఎక్స్ ఎంపీపీ ఎక్స్ జడ్పీటీసీ శ్రీ ముదునూరి సీతారామరాజు గారు మరి జిల్లా పరిషత్ హై స్కూల్ భుజవలపట్నం నందు ప్రమాదకరంగా మారినటువంటి బిల్డింగ్ యొక్క రిపేర్ వర్క్స్ని ఆయన సొంత డబ్బులతోటి చేపట్టి ఆ పనిని దాదాపు నవంబర్ 21న స్టార్ట్ చేయడం జరిగింది. జనవరి 22తో కంప్లీట్ చేయడం జరిగింది. అంటే 61 రోజులు నిరంతరంగా ఉదయం 8:30 నుండి సాయంకాలం 6-7 వరకు కూడా ఆయన ఈ పనుల దగ్గర కూర్చొని పర్యవేక్షించి చాలా గొప్ప సర్వీస్ని కష్టం చేయటం జరిగింది. అందువల్ల ఈ వీడియోని తప్పనిసరిగా అందరూ ఆయన 61 రోజులు చేసినటువంటి కృషిని ఈ 15 నిమిషాల వీడియోలో మీకు అందరికీ చూపించడం జరుగుతూ ఉంది. దయచేసి చూడాల్సిందిగా కోరుతున్నాను. ప్రాసెస్లో ఉంది కానీ ఈ లోపల పిల్లలకి ఏమన్నా జరుగుతున్న ఉద్దేశంతో డబ్బులు నాకు మిత్రులు ముదునూరి సీతారామరాజు గారు వచ్చి ముందు నేను ఆ పని చేసేస్తాను, బిల్లు వచ్చినప్పుడు తీసుకుంటాను అన్నప్పుడు నేను ఆ సర్వశిక్ష అభియాన్లో వాళ్ళకి చెప్పాను. ఇలా నా యొక్క కోరిక మీదే ఆయన చేస్తున్నారు, బిల్లు వచ్చినప్పుడు ఆయన ఇమ్మన్నాను. ఇక్కడ ఇవాళ 10 నిమిషాల క్రితం అనుకుని ఇప్పుడు వచ్చి ఈ కార్యక్రమం చేస్తున్నాం. నేను పిల్లలు భవిష్యత్తు కన్నా మనకి ఏది ముఖ్యం కాదు, అందుకని సీతారామరాజు గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తాను. త్వరలో ఆ డబ్బులు వచ్చి ఈ బీము ఇక్కడున్న సన్ సైడ్ ఉండేది 2 ఫీట్, ఆ 2 ఫీట్ సన్ సైడ్ పోవటమే కాకుండా బీమ్ కూడా మనకు చూస్తే రస్ట్ పట్టేసింది. ఇదంతా పెచ్చులోడు పడిపోతుంది అనమాట. ఇక్కడ దీన్ని ఏం చేయటం జరిగిందంటే ఈ పిల్లర్ కూడా పూర్తిగా డ్యామేజ్ అయింది. సో అందుకని కంప్లీట్ మరి సపోర్ట్ కట్టి ఈ కొత్తగా పిల్లర్ని మళ్ళీ వేయటం జరిగింది అనమాట. జాకీలు పెట్టి, జాకీలు కనపడుతున్నాయి కదండి, ఈ జాకీలు మోపు పెట్టుకుని ఇక్కడ పిల్లర్ మొత్తం రిమూవ్ చేసి ఈ పిల్లర్ మొత్తాన్ని న్యూగా కన్స్ట్రక్ట్ చేయటం అయింది. ఇది చూడండి, రస్ట్ ఈ బీమ్ అంతా కూడా అడ్డ బీమ్ పోయింది. ఈ సన్ సైడు ఓసలు కూడా రస్ట్ పట్టి కంప్లీట్ ఈ పెచ్చులు ఇరిగి పెద్ద 15 కేజీలు 25 కేజీల ముక్కలు మరి పడిపోతున్నాయి పిల్లల మీద. కాబట్టి ఇది తక్షణం అర్జెంట్ అని చెప్పేసి మన పంకజ్ కుమార్ గారు అసిస్టెంట్ ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ గారు ఏసీపీ ఏలూరు వారు కూడా వచ్చి విజిట్ చేసి దీన్ని చూసి ఇమీడియట్గా డెమాలిష్ చేయండి అని చెప్పి వాళ్ళు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. డెమాలిష్ చేసి ఇలా వదిలేస్తే బాగోదు కాబట్టి మరి గ్రామస్తులు మన ముదునూరి సీతారామరాజు గారు ఎక్స్ ఎంపీపీ కైకలూరు మండలం ఎక్స్ జడ్పీటీసీగా పనిచేశారు వారు. మరి పాఠశాలలో మరి వారిని ప్రాధేయపడితే వారు ముందస్తుగా దీనికి అయ్యే ఖర్చుని వారు మనకి అడ్వాన్స్ చేస్తున్నారు. రేపు ప్రభుత్వ నిధులు ఏదైనా వస్తే కనుక అలాట్ చేయించాల్సిందిగా ఎమ్మెల్యే గారికి మరి కోరడం జరిగింది. దాని నిమిత్తం దాంతో ఈ పనిని తక్షణం ప్రారంభించి మరి చేస్తూ ఉన్నాం. ఇక్కడ చూడండి, మొత్తం కంప్లీట్ బీమ్ కూడా డ్యామేజ్ అయిపోయింది. అందువల్ల ఏమవుతుంది, మొక్కల కింద తిరిగి మీద పడిపోతుంది. ఇదైతే మొత్తం సన్ సైడ్ చూడండి, పూసలు ఎలా రస్ట్ తినేసి. కాబట్టి ఇది పిల్లలు అనేది ఇది సెకండ్ ఫ్లోర్ హైట్ నుంచి ఒక 10 కేజీలు 20 కేజీలు 50 కేజీలు బరువు ఉన్నటువంటి రాళ్ళు మరి వర్షం పడినప్పుడల్లా పడిపోతున్నాయి అన్నమాట. సో ఈ మూల అయితే అసలు కంప్లీట్ ఐరన్ అంతా పోయింది. ఇది ఒకేసారి ఇరుగు పడిపోయింది. ఆ రోజు పాఠశాల సెలవు కనుక మనకి మరి గొప్ప ప్రమాదం తప్పిందనే చెప్పాలి. చూడండి, ఇక్కడ ఈ మూల కూడా పిల్లర్ పోయింది. సో ఇలా బాక్స్ పెట్టి ఈ జాకీలు సపోర్ట్ పెట్టుకుని దీన్ని కంప్లీట్ ఇక్కడ ఉన్నటువంటి పిల్లర్ని రిమూవ్ చేసి కొత్త పిల్లర్నే కన్స్ట్రక్ట్ చేయటం జరిగిందనమాట. దీన్ని ఈ బీమ్ కూడా పోయింది. ఈ సన్ సైడ్స్ ఇప్పుడు ఏంటంటే క్రింద ఫస్ట్ ఫ్లోర్లో ఈ సైడ్ మనం ఇక్కడ గోడ కట్టి, ఆ మూలను కూడా గోడ కట్టి దాని మీద మనం బీమ్ని సపోర్ట్గా కొద్దిగా బీమ్ వేసుకుని బీమ్ నుంచి సన్ సైడ్ ఇద్దామనేటటువంటి ఆలోచనతోటి మనకి ఇంజనీర్స్ని
తెలుసుకొని మన ఎస్ఎస్సి ఇంజనీర్ వారు కూడా సందర్శించడం జరిగింది. వాళ్ళ యొక్క సలహాలతోటి ఈ యొక్క పనిని మరి చేస్తూ ఉన్నాం. బిల్డింగ్కి గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్నటువంటి పిల్లర్స్ కూడా కొద్దిగా డ్యామేజ్ అవుతున్నాయి. అందుకని చూడండి మొదలు ఎలా పోయిందో దీనికి, పిల్లర్ యొక్క మొదలు. సో దీన్ని మళ్ళీ మనం ఇది 9 అంగుళాలు రౌండ్ షేప్లో వేస్తారు. ఐరన్ కూడా చూడండి రస్ట్ పెట్టేసిన లోపల చూడండి ఇది. సో దీన్ని దృష్టిలో పెట్టుకుని పైన అంతా రిపేర్ చేశాం కాబట్టి గ్రౌండ్లో ఉన్నటువంటి ఈ పిల్లర్స్ ఇలా దెబ్బతింటే మరి దీని భవిష్యత్తు ఏం కావాలనే ఉద్దేశంతో మళ్ళీ ఈ పిల్లర్స్ని 18x15 వెడల్పులోకి మళ్ళీ ఐరన్ గ్రిల్లు చుట్టూ వేసి ఎక్కడైతే గొల్లిచ్చిందో ఆ గొల్లిచ్చిన పార్ట్ని ఊడగొట్టి మొత్తం కాంక్రీట్ పిల్లర్ నిర్మాణం చేయడానికి చేయటం జరిగింది. ఇలా మొత్తం ఎన్ని పిల్లర్స్ అంటే 1 2 3 4 5 6 ఇవి పిల్లర్స్ డ్యామేజ్ అయినాయి. ఇంతకుముందు వీడియోలో తీసాం. దీన్ని ఈ విధంగా కింద బాటమ్ నుంచి తవ్వి 9 అంగుళాలు ఉన్నటువంటి పిల్లర్ని 18x15 9 అంగుళాల పిల్లర్ ఇది. ఈ 9 అంగుళాలని 18x15 అంగుళాలకి పెద్ద పిల్లర్స్గా రిపేర్ చేయడం జరుగుతూ ఉంది. ఈ బిల్డింగ్ ఇది మనకి కంప్లీట్ అయిపోయిన తర్వాత పిల్లర్స్ అన్నమాట. ఇది మొత్తం 6 పిల్లర్స్ని కూడా 15x18గా మార్చిన తర్వాత మనకి ఇట్లా వచ్చింది. ఇది రాజబాబు గారని ఈ స్కూలు ఓల్డ్ స్టూడెంట్ ఈయన, ఆర్కిటెక్చర్ ఈయన. అమరావతిలో కూడా ప్రాజెక్ట్స్ చేస్తున్నారు ఈయన. సింగపూర్ ఇతర కంట్రీస్లో కూడా చేశారు. ఈ భుజవలపట్నం హై స్కూల్ స్టూడెంట్. వీరి సేవలు చాలా అమూల్యంగా ఉన్నాయి. ఆయన ఆధ్వర్యంలో మొత్తం రిపేర్ వర్క్ చేసి ఈ పాఠశాల మొత్తాన్ని రెనోవేట్ చేయాలనేటువంటి సంకల్పంతో ముందుకెళ్తూ ఉన్నాం. సార్ మీరు ఏ సంవత్సరం చదివారండి ఇక్కడ? 95 10th క్లాస్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అంటే మీతో కూడా ఒక వీడియో దీన్ని. సో ఇప్పుడు దీనికి ఏం సజెస్ట్ చేస్తున్నారండి? మనకి ఏం చేయాలంటున్నారు? యాక్చువల్గా ఏమైందంటే ఓల్డ్ ఇది వరకు వేసింది సరిగ్గా పాలు పెట్టలేదు, సరిగ్గా వాళ్ళ కాంటాక్ట్ వల్ల ఏమవుతుందంటే ఎండకి వానకి అట్లా తడిసి బాండింగ్ స్లాబ్ కి ఫ్లోర్ కి మొత్తానికి పిచ్చిలో ఊడిపోయింది. ఓకే ఓకే. సో దీన్ని ఏం చేస్తున్నామంటే ఓవరాల్ గానీ మొత్తం అంతా ఏదైతే డ్యామేజ్ అయిందో మొత్తం ఫ్లోరింగ్ అంతా తీసేసి సో 3mm మెస్ పెట్టి దానికి మళ్ళీ ఫ్లోరింగ్ లాగా చేస్తాం అనమాట. 6mm డౌన్ మనం కోర్స్ అగ్రిగేట్ వేసి అది కంకర వేసి మనం చేస్తాం అన్నమాట. మొత్తం స్లాబ్ అంతా వేసేయాలి, ఇది చేయాలి. ఇది నార్త్ సైడ్ ఉన్నటువంటి బిల్డింగ్. ఇంత ముందు కూడా వీడియో తీసాము, దీన్ని షిప్పింగ్ చేసేటప్పుడు తీసాము. అంటే ఇది స్లాబ్ లీక్ అయ్యి మనకి క్లాస్ రూమ్లోకి వాటర్ డ్రాప్స్ పడుతున్నాయి అనమాట. దీని నాడు నేడు పనుల్లో కూడా మనకి బద్దలాగించడం జరిగింది. వాళ్ళు ఓన్లీ సిమెంట్ తోటి చేయటం, అది తక్కువ పళ్ళు ఉండటం వల్ల అది కూడా పగుళ్ళు ఇచ్చేసేసి వాటర్ దిగిపోతుంది. జస్ట్ 3.5 yearsలోనే అది ఇది డ్యామేజ్ అయింది. సో దాని మొత్తాన్ని మొన్న లెగ్గొట్టేటప్పుడు షిప్పింగ్ మెషిన్ తోటి మన వీడియో తీయటం జరిగింది. ఇది కింద 6 rooms ఉన్నాయి ఈ బిల్డింగ్. దాదాపు 25 years అయింది ఇది కట్టి. సో దీని మొత్తాన్ని మళ్ళీ లేపి ఈ స్లాబ్ మీద ఇలాగ మెష్ వేసాను చూడండి. ఈ మెష్ వేసి చక్కగా ఇంజనీర్ యొక్క సలహాతోటి ఇక్కడ మనం ఈరోజు వర్క్ స్టార్ట్ చేసామన్నమాట. దీని దాదాపు ఈ 6mm బేబీ షిప్స్ తోటి ఇది లోడ్ కూడా పడుతుంది. ఇది వాల్ కూడా స్లాబ్ వాల్ కరెక్ట్గా లేదు. ఇది దానివల్ల కొంచెం మందం కూడా పడుతుంది. మెస్ మించి దీన్ని వర్క్ చేయటం జరుగుతుంది. అంటే 2 వైపులకి స్లోప్ ఇవ్వటం జరుగుతుంది. ఒకవైపు కంటే లోడ్ ఎక్కువైపోతుందని చెప్పి వాటర్ బిల్డింగ్ సగం నుంచి ఇటు సౌత్ సైడ్కి కొంత భాగం నార్త్ సైడ్కి దిగే విధంగా సెంటర్ని చేసుకుని అది లెవెల్ కట్టడం జరిగింది. ఇది
వర్క్ అంతా ఫినిష్ అయిన తర్వాత బిల్డింగ్కి ఈ రూపం వచ్చింది. చాలా బాగుంది. ఇప్పుడు వీఆర్ వెరీ హ్యాపీ నౌ. ఇది ఈస్ట్ సైడ్ ఉన్నటువంటి షెడ్. దీనికి కూడా మొత్తం 3 రూములు ఈ షెడ్లోను. ఈ 3 రూములు కూడా పనికి రాకుండా ఉన్నాయి, వాటర్ వెళ్ళిపోతుంది వర్షాకాలం కాబట్టి. దీన్ని పూడ్చిపిచ్చి పైకి లేపడం కోసం తోలిన మెటీరియల్ ఇది. ఈ గోడలు సౌడిరిగిపోయినాయి, ఇది తీయించడం జరిగింది. ఇలా గోడలు ఒక 3 ఫీట్ వరకు మనకి గోడ కూడా సౌడిరిగింది. దాన్ని ఎక్కడైతే గొల్లు ఇచ్చిందో దాన్ని తీసేయటం జరిగింది. అలాగే రూమ్లో ఇదిగోండి మట్టి తోలటం జరిగింది. ఈ మట్టి మీద ఆ రాయి రద్దు అన్నీ వేసి దీన్ని పీసీసీ వేసి ఫ్లోర్ చేయాలని ఆలోచన. ఫ్లోరు లేపిన తర్వాత ఇది 1.5 ఫీట్ లేచింది. ఈ రకంగా చక్కగా నీట్గా తయారయ్యింది. అలాగే గోడ కూడా ఇక్కడ మరి చెక్కి సౌడిరిగిందంతా కూడా మళ్ళీ ప్లాస్టింగ్ చేయటం జరిగింది అనమాట. అట్లా చక్కగా ఇప్పుడు ఫ్లోర్ ఇదండి తయారైన తర్వాత ఇలా 5 రూమ్స్ ఫ్లోరు చేయటం జరిగింది. ఈ 2 షెడ్లు, వెస్ట్ సైడ్ ఉన్నటువంటి షెడ్లో 2 రూమ్లు, ఇటు మరి ఈస్ట్ సైడ్ ఉన్నటువంటి షెడ్లో 2 రూములు, మొత్తం కలిపితే 5 రూమ్స్ మాకు సీతారామరాజు గారు చక్కగా ఫ్లోర్ లేపి ఇచ్చారండి. ఇది డైనింగ్ షెడ్. ఈ పిల్లర్స్ 40 ఉన్నాయి. ఈ 40ని మొన్న వీడియోలో మనం డికే అయిపోతున్నటువంటి తీసాము. దీన్ని మొత్తం తయారు చేసిన తర్వాత చక్కగా సీతారామరాజు గారు మరి ఆయన ఈ పిల్లర్స్ వేయించడమే కాకుండా వీటి చక్కని రంగు వేయించారు. తయారైన తర్వాత ఎలా ఉంది. ఈయనే 80 సంవత్సరాల యువకులు దగ్గరుండి పనిని నిత్యం పర్యవేక్షిస్తూ ఉన్నారు. అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నా యొక్క కన్క్లూషన్ ఏంటంటే, ఈ భుజవలపట్నం గ్రామంలో ఉన్నటువంటి మందిరాలు, గుడులు అంటే గుడి కంటే బడే మిన్న అనేది నా అభిప్రాయం. అంటే ఈ ఊర్లో ఉన్నటువంటి గుడులు మనుషుల జీవితాలను మార్చినాయో లేదో నాకు తెలియదు, కానీ ఈ ప్రాంగణం, ఈ స్కూలు, ఈ పరిసర ప్రాంతంలో ఉన్నటువంటి ఎంతోమంది జీవితాలను మార్చిందనేది నా అభిప్రాయం. వాళ్ళ యొక్క జీవితాల్లో వెలుగు నింపింది, అభివృద్ధిని మరి వాళ్ళకి కలుగజేసింది. ఈ సందర్భంగా ఈ పాఠశాలలో ఇంకా మౌలికమైనటువంటి రిపేర్స్ కానీ కొన్ని ఉన్నాయి. ఈ పాఠశాల మరొక 20-25 సంవత్సరాల పాటు చూసుకునే పని లేకుండా రెనోవేట్ చేయాలనేటటువంటిది మా సంకల్పం. దీంట్లో ఈ పాఠశాల ద్వారా
మరి లబ్ధి పొంది అభివృద్ధి సాధించి ఉన్నత స్థితిలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా చేయూతనిచ్చి ముందుకొచ్చి మరి దీంట్లో భాగస్వాములయ్యి దీనిని మరింత అభివృద్ధి పరచవలసిందిగా మరి అందరికీ కూడా సవినీయంగా మనవి చేసుకుంటూ మరి ఈ రిపబ్లిక్ డే సందర్భంగా మీకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.